వెల్కమ్ టు వార్త. నేను దేవా. బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ జీవన్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. చెప్పండి సార్, బీఆర్ఎస్లో చేరిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రెస్ మీట్ పెట్టారు తెలంగాణ భవన్లో. అంటే ఏ విషయం మీద పెట్టారు? జీవో నెంబర్ 7 ఎందుకు రద్దు చేయాలనుకుంటున్నారు? అంటే వాస్తవంగా ఏదైతుందో ఈ దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు యువత విద్యార్థి లోకంపై ఆధారపడి ఉన్నది. ఇలా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఇవాళ పేద ధనిక అనే తారతమ్యాలు లేకుండా అందరికీ సమానమైనటువంటి ఒక బోధన సదుపాయాలు ఉచితంగా కల్పింపచేయాలని రాజ్యాంగం నిర్దేశిస్తుంది. దానికి అనుగుణంగానే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. వీళ్ళ పోస్ట్ మెట్రిక్ ఎవరు ఎంత చదువుకోదలిచినా వాళ్ళ చేరిక మట్టుకు మాత్రమే విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క బాధ్యత. దానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరుల సమకూర్పు ప్రభుత్వ బాధ్యత. ఆ దిశగా ఏదైతుందో దాదాపు 2 దశాబ్దాలుగా మన రాష్ట్రంలో అమలవుతుంది. అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఆరంభింపబడ్డ ఈ కార్యక్రమం గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగా దశాబ్ద కాలం దాన్ని మరింత పటిష్టంగా అమలు చేసి ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయడం జరిగింది. ఇలా రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం క్రింద కళాశాలలకు చెల్లింపు చేయవలసిన బకాయిలు చెల్లింపు చేయలేక దాదాపు 10,000 కోట్లు ఉంటాయి. ఆ బకాయిలు చెల్లింపు చేయలేక ఆ విద్యార్థులకు సర్టిఫికెట్సే కళాశాల యాజమాన్యాలు నిలిపివేస్తున్నాయి. కోర్టు కూడా ప్రభుత్వాన్ని మొట్టికాయలు వేసిందా. చివరికి ఏమైనది యాజమాన్యాలను, కళాశాల యాజమాన్యాలను వీళ్ళు ప్రభుత్వం చెల్లింపు చేయలేకుండా మీరు పిల్లల తల్లిదండ్రుల దగ్గర వసూలు చేసుకోండి చెప్పాను. అంటే అది ప్రభుత్వానికి చెప్పపెట్టు అంటున్నా, రేవంత్ రెడ్డి గారికి చెప్పపెట్టు అని చెప్పంటున్నా. అది నిజంగా నైతికత కలిగి ఉండే ముఖ్యమంత్రి ఎవరైనా కానీ ఆ కోర్టు తీర్పుతో అంటే రాజీనామా చేయాలి. ఇవాళ దానికి ఇంకా భిన్నంగా ఇవాళ ఏం పట్టుకొచ్చిండు? జీవో 7 అని పట్టుకొచ్చిందా. జీవో 7 చెప్పుడేం చెప్తుంది? ఫీజు రీయింబర్స్మెంట్ ఏదైతుందో మీ కళాశాలల యాజమాన్యాలకు చెల్లింపు చేయకుండా మేము డైరెక్ట్గా విద్యార్థులకు ఇస్తామని చెప్పండి. విద్యార్థులకు ఎప్పుడు ఇవ్వాలి? కళాశాలల్లో చేరే సమయంలో ఇవ్వాలి. నువ్వు కళాశాలల్లో చేరే సమయంలో ఇవ్వకుండా నువ్వు ఎప్పుడు ఇస్తావు అన్నది నిర్దిష్టంగా పేర్కొనకుండా వీళ్ళ కళాశాలల్లో చేరే సమయంలో నీ ఫీజు నువ్వే కట్టుకోవాలి, నాకు సంబంధం లేదు, నేను తర్వాత నీకు ఏదైతుందో బకాయి చెల్లిస్తా అంటే ఇప్పుడు ఇంతవరకు కళాశాల యాజమాన్యాలకు బకాయి పడ్డటువంటి ప్రభుత్వం రేపు ఈ నిరుపేద వర్గ విద్యార్థులకు బకాయిలు పడే పరిస్థితి ఎదురుకాబోతుందని చెప్పట్టు. కానీ రేవంత్ రెడ్డి మాది ప్రజాపాలన, మరో 10 ఏళ్ళు నేనే సీఎం ఉంటా అని చెప్తున్నాడు కదా. ఇట్లా చూస్తే ఆయన 10 ఏళ్ళు కాదు కదా, 10 నెలలు కూడా ఉండే పరిస్థితి లేదే అంటూ నేనైతే అనుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచిస్తుందని చెప్పని. ఈ పాలన ఇదే విధంగా కొనసాగితే మరి రాబోయే ఇంకా 2 సంవత్సరాలు మరి ప్రజానీకం భరిస్తారని చెప్పని నేనే భావించాం. కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుంది. వాళ్ళకి ఏదైతే ఉందో ఆధిక్యత ఉన్నది, సంఖ్యాబలం ఉన్నది. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేక పాలనను కొనసాగిస్తారు అధిష్టానం అని చెప్పి నేనైతే భావించాను అంటున్నాను. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏదైతే ఉందో ఇంకా కొంత మెరుగు చేసుకోవాలని భావన వాళ్ళకి ఆలోచన ఉన్నట్టయితే రేవంత్ రెడ్డి మార్పు తథ్యమని చెప్పి నేను భావిస్తున్నాను. నేను లేకుంటే అదర్వైజ్ 94 రిజల్ట్ విల్ రిపీట్ ఫర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ తెలంగాణ. ఫైనల్గా సార్, 42 సంవత్సరాల పాటు కాంగ్రెస్ సుదీర్ఘ ప్రస్థానం. బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు అంటే 12 సార్లు బీఫామ్ ఇచ్చాము, ఆయనకి ఏం తక్కువ చేసింది కాంగ్రెస్ పార్టీ అని చాలామంది విమర్శలు, ఆరోపణలు చేశారు. ఫైనల్గా మీరు ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు నాకు 12 సార్లు ఇచ్చిండ్రా, 14 సార్లు ఇచ్చిండ్రా, ఎన్నిసార్లు ఇచ్చినా నాకు సమర్థత లేకుండా ఇచ్చినారే. ఎక్కడైనా ఏదైనా నియోజకవర్గానికి శాసనసభ కానీ పార్లమెంట్ కానీ అభ్యర్థిని ఎంపిక చేసేప్పుడు ఏదైతుందో దానికి స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. ఆ నియోజకవర్గంలో సమర్థత గల నాయకుడు ఎవరు అని చెప్పని పరిశీలించి అవకాశాలు కల్పిస్తుంది. నేను 96 బై ఎలక్షన్లో ఐ వన్ విత్ 54,000 మెజారిటీ. ఉప ఎన్నికల్లో 54,000 మెజారిటీతో నేను గెలిచి వచ్చాను. ఐ గాట్ పోల్డ్ 73%. మొత్తం దేశంలోనే ఒక ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి ఏదైతుందో ఉప ఎన్నికల్లో 73% ఓటు పోల్ చేసి ఉదంతం ఉందే నేత భావించానని చెప్పంటాను. వీళ్ళ కేసీఆర్ గారు ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం బలోపేతం కొరకు
సమాజాన్ని జాగృతి చేయడానికి కొరకు ఏదైతుందో ఆయన కేంద్ర మంత్రి పదవికి త్యాగం చేసి మంత్రి పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీకి నిలిస్తే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతుందో మరి నన్ను పట్టుకొచ్చి ముందు నిలబెట్టిందా? దీన్ని బట్టి మీరు ఆలోచించండి, దీన్ని బట్టి ఆలోచించండి అని చెప్పంటున్నాను నేను. ఆనాడు కూడా నేను చెప్పాను, నేను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కమిట్మెంట్ ఇస్తేనే పోటీ చేస్తా అని చెప్పాను. ఆనాడు దిగ్విజయ్ సింగ్ గారు ఏసీ జనరల్ సెక్రటరీ ఉంటే వారు చెప్పారు, వీఆర్ కమిటెడ్ ఫర్ తెలంగాణ ఫార్మేషన్. అయినా కానీ ఏదైతుందో ఇవాళ కేసీఆర్ ఉద్యమ నేతగా సమాజాన్ని తెలంగాణ సమాజాన్ని జాగృతి చేయడంతో ఇలా కేంద్ర ప్రభుత్వం తలొగ్గి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నాకు అవకాశాలు కల్పించలేవి ఎట్లంటేనే మొన్న 24 పార్లమెంట్ ఎన్నికలు ఇలా మొత్తం ఉత్తర తెలంగాణ మత ప్రాతిపదికన ఓటు చీలిక అయింది. మరి ఇదే మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో 7 శాసనసభ స్థానాలు ఉంటే 7కి 7 ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్ రెడ్డి గారు ఓడిపోయాడు. రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి పార్లమెంటు స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తుండేనే. ఆ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటే 7కి 7 ఓడిపోయిండే. మరి ఆయన ముఖ్యమంత్రి చేసిండ్రు. ఆయన పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాలు ఓడిపోతే ఆయనకు రివార్డ్ ముఖ్యమంత్రి. ఇక పోలికి ఎవరిద్దరు పోలుస్తావే నువ్వు? ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఉన్న మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానాన్ని నిలబెట్టలేకపోయిండు. శాసనమండలి నిలబెట్టలేకపోయిండు. దేనికి పోలిక? అంటే మీరు ఏం కోరుకొని బీఆర్ఎస్లో చేరారో అది జరుగుతుందంటారు? నేనేమి కోరుకోలేదు. నేను ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా సమస్యల పరిష్కారం కూడా పాటుపడాలని జాయిన్ అయ్యాను. నేను ఏదైతుందో ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యల పరిష్కారానికి కొరకు పాటుపడాలని ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేర. నేను బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇంకో 2.5 సంవత్సరాల అధికారం ఉండబోతున్నది. నేను ఏదైతే పదవి కాంక్షించేవాడిని అయినట్టయితే నేను అదే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఇవాళ అధిష్టానం దగ్గర ఏదో వాళ్ళ మెప్పు పొందే ప్రయత్నం చేసి అక్కడ ఏదైనా పదవి పొందే ప్రయత్నం చేసుకుంది. నేను నా పదవులు ప్రధానం కాదు. ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా సమస్యల కొరకు పాటుపడడం, సమస్యల పరిష్కారం కొరకు పాటుపడడం నా యొక్క ఆలోచన విధానం అని చెప్పి అంటున్నాను. దానికి అనుగుణంగా ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీలలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ యొక్క నాయకత్వం నాకు బలంగా కనబడ్డది. ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయడానికి ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం నాకు బలంగా కనబడ్డది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో చేయండి. 2029లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా? 100% వస్తుందని ఎవరు ఆపలేరయా. రైట్, చూస్తారు కదా. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే కేవలం ప్రజా సమస్యలపై పోరాడటానికే కానీ పదవులు తనకేమీ కొత్త కాదని, పదవుల కోసం బీఆర్ఎస్ పార్టీలో చేరనని, తనకు కోరుకున్న న్యాయం మాత్రం బీఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేరుతుందని అయితే మాత్రం బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు. కార్తీక్తో దేవా వార్త, హైదరాబాద్.